మన దేశంలో కూడా రేపు పొద్దున బంగ్లాదేశ్ వాళ్ళందరిని ఇప్పుడు చాప కింద నీరులాగా బీజేపీ పాలిత రాష్ట్రాల్లో వాళ్ళని కనిపెట్టి పంపించేస్తున్నారు. చాప కింద నీరులా జరుగుతుంది. అది ఇంకా ఒక రకంగా మన అదృష్టం ఏంటంటే, ఈ బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఇట్లా బంగ్లాదేశ్ నుంచి వచ్చినటువంటోళ్ళు అక్కడ దాన్నేమంటారు చిన్న చిన్న షాపులు పెట్టుకొని లోకల్ వాళ్ళ వ్యాపారాలు దెబ్బతీశారు. అట్లాగే ఈ షాపుల మీద వచ్చినటువంటి డబ్బులతో అక్కడ ఆస్తులు కొనేసి లోకల్ వాళ్ళని ఆస్తులు లేకుండా చేశారు. అట్లాగే లోకల్ వాళ్ళకు ఉపాధి లేకుండా చేశారు. కాబట్టి అక్కడ స్థానికులు కూడా సహకరిస్తున్నారు. ఇంకోటి మతపరమైనటువంటిది. వీళ్ళు అక్కడ నిదానంగా వీళ్ళ మత ప్రార్థనా సంస్థలు ఏర్పాటు చేసేసి అక్కడ ఉన్నటువంటి హిందువులకు సంబంధించినటువంటి మత ప్రార్థనా సంస్థలను దెబ్బతీయడం లాంటివి చేశారు. అందువల్ల ప్రజలు కూడా ఇక్కడ వలస వాళ్ళని పంపించేస్తుంటే సహకరిస్తున్నారు. అదే మీరు పాత బస్తీలోనో లేకపోతే కనుక ఏ ముస్లిం ప్రభావిత ప్రాంతాల్లోనూ ఉన్నటువంటి ఇట్లా బంగ్లాదేశ్ నుంచి బర్మా నుంచి వచ్చినటువంటి